రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోండి ఖచ్చితంగా. ఆ మగవాళ్ళు కుడికాలి బొటన వేలు మీద, ఆడవాళ్ళు ఎడమకాలి బొటన వేలు మీద వారు పోయిన తండ్రిని కానీ తల్లిని కానీ తలుచుకుని ప్రతిరోజు అమ్మా నన్ను క్షమించు, దీన్ని స్వీకరించు అని ఊరికే ఆ చెంబుతో ఒక గ్లాసుతో ఒక అరగ్లాసు నీళ్ళు ఆ కుడికాలి బొటన వేలి మీద మగాళ్ళు, ఆ ఎడమకాలి బొటన వేలి మీద ఆడవాళ్ళు విడిచిపెడితే పితృదేవతలకి దాహం తీరుతుందండి, దాహం తీరుతుంది. ఇది ఉపనిషత్తుల్లో ఉన్నమాట, నేను సరదాకి చెప్పడం. కాలి బొటన వేలులో పితృదేవతలు ఉంటారు, ఏ మనిషికి ఆ మనిషికి ఉంటారు. అక్కడ నీళ్లు పోయగానే వాళ్ళు శాంతిస్తారు. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? అన్నం తినా కాళ్ళు కడుక్కోవడం భారతీయ సంప్రదాయమే కదా. ఇదివరకు కింద కూర్చునేవారు, రక్త ప్రసారం ఆగిపోతుంది అందుకని కడుక్కునేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, కానీ కడుక్కోవడం మంచిది. అప్పుడు కాస్త నీళ్ళు అలా వదిలిపెట్టేసి నాన్న నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే పితృదేవతలు సంతోషించి మనల్ని తరతరాలు ఆశీర్వదిస్తారు. అలా పితృకార్యాలు మానకూడదు.